ఆంధ్రప్రదేశ్‌లో మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు. అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోవచ్చు గానీ, ప్రజల్లో ఆయనే ప్రతిపక్ష నాయకుడు. ఎందుకంటే ఆయనకి 40% ఓట్ల షేరు ఉంది. సీట్లు లేకపోయినా 11 సీట్లు ఉన్నప్పటికీ టెక్నికల్ కారణాల రీత్యా అసెంబ్లీలో ఆయనకి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రజల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చినప్పుడు 3 పార్టీలని విమర్శించాలాయన. ఎందుకంటే 3 పార్టీల కలయికే ఈ ప్రభుత్వం. తెలుగుదేశం ఒక్కటే కాదు. కానీ ఆయన ప్రధానంగా తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తున్నాడు. చంద్రబాబు పేరే పదే పదే చెప్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్‌ని కూడా ఆయన డైరెక్ట్‌గా అటాక్ చేయడం తగ్గిచ్చేసాడు. అంతకుముందు మాట్లాడితే దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ పర్సనల్‌గా 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళని విమర్శించేవాడు. అట్లాంటిది అధికారం పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు చెప్పి మరీ మాట్లాడడం 1, 2 సందర్భాల్లో జరుగుతుంది. ఇక మోడీనైతే ఆయన అసలు విమర్శించలేదు. బిగినింగ్‌లో ఢిల్లీకెళ్ళి ఆయన కొంత ధర్నా లాంటి ప్రోగ్రాములు చేశారు. నిరసన కార్యక్రమాలు చేశారు. అప్పుడు ఇండియా కూటమిలో ఉండే దాదాపు 8 పార్టీలు దానికి మద్దతు తెలియజేసాయి. ఒక్క కాంగ్రెస్ తప్ప దాదాపు అన్ని పార్టీలు కూడా ఇండియా కూటమిలో జగన్‌కి మద్దతు తెలియజేశాయి. అప్పుడు అందరూ గూడా అనుకున్నారు జగన్ మోడీని ధిక్కరించి ఇండియా కూటమిలోకెళ్ళిపోతాడు అని. కానీ నేను గూడా అప్పుడు గూడా విశ్లేషించేటప్పుడు చెప్పాను. అదొక ప్రెజర్ టాక్టిక్స్ తప్ప మోడీకి సంబంధించి అంతకంటే ఏమీ లేదని. అదే జరిగింది. దాని తర్వాత సైలెంట్ అయిపోయాడు. దాదాపు 18 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పటివరకు మోడీ మీద ఎక్కడ గూడా సీరియస్‌గా విమర్శలు చేయలేదు. అలాగే మోడీ గూడా జగన్‌ని ఎప్పుడూ విమర్శించలేదు. ఆ మధ్య కర్నూలు వచ్చినప్పుడు గూడా మోడీ జగన్ గురించి ఒక మాట మాట్లాడలేదు. విమర్శించలేదు. అలాగే జగన్‌కి సంబంధించిన అక్రమాస్తుల కేసులు నాంపల్లి సీబీఐ కోర్ట్‌లో గూడా ముందుకు కదలలేదు. ఫస్ట్ టైమ్ నవంబర్ 20న అతను హాజరయ్యాడు గానీ, ఆ తర్వాత ఇప్పుడు రఘురామ్ జడ్జి గారు మారిపోయి రామారావు గారని ఇంకొక జడ్జి వస్తున్నారు. సో, కేసులు గూడా తేలట్లేదు. అంటే మోడీకి, జగన్‌కి మధ్య ఒక ఆహ్, రహస్య సంబంధం అయితే కొనసాగుతున్నట్టుగానే మనకి ఇప్పటి వరకు అర్థమవుతుంది. అయితే ఈ మధ్య పరిణామాలు కొంత మారుతున్నట్టుగా కనబడుతున్నాయి. వైసీపీలోనే జగన్ పట్ల అసంతృప్తి ఉంది. ఎందుకంటే మోడీని విమర్శించకుండా ఓన్లీ చంద్రబాబుని టార్గెట్ చేయడం వల్ల జగన్‌కొచ్చే ఉపయోగం ఏంటి? అంటే మోడీతో ఇప్పటికి జగన్ కలిసుండాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మోడీ ఎట్లాగూ మళ్ళీ గూడా 2029 ఎలక్షన్‌లో గూడా చంద్రబాబుతో కలిసే ఎన్నికలకే వెళ్తాడు. చంద్రబాబుకే సపోర్ట్ జేస్తాడు. అలాంటి పరిస్థితిలో మోడీతో జగన్ ఉండడం వల్ల జగన్‌కొచ్చే లాభమేముంది? అంటే పొలిటికల్‌గా జగన్‌కి పర్సనల్‌గా తన కేసుల్లో లాభముండొచ్చు. కానీ జగన్ ఆ కేసుల వల్ల మోడీకి తలొంచితే జగన్‌కి బ్యాడ్ రిమార్క్ వస్తది. ఎందుకంటే జగన్ బలమంతా గూడా 2011లో సోనియా గాంధీని ధిక్కరించాడు. అంతటి పవర్‌ఫుల్ లేడీని కేర్ జేయకుండా ఆమె కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటాను అని పిలిచినా గూడా వెళ్ళకుండా ధిక్కరించి, నేను మాటిచ్చాను మా నాన్న కోసం నేను ప్రజల్లోకెళ్తాను, ఓదార్పు యాత్ర మొదలుపెట్టి ధిక్కరించి చివరికి జైలుకెళ్ళడానికి కూడా అతను సిద్ధపడిపోయి వెళ్ళాడు. అందుకే ప్రజల్లో అతనికి ఒక హీరోయిక్ ఇమేజ్ ఏర్పడింది. అంటే సోనియా గాంధీనే ధిక్కరించెళ్ళాడు అన్న ఒక ఇది ఏర్పడింది. ఇప్పుడు మోడీని గూడా ధిక్కరిస్తే జగన్‌కి మైలేజ్ వస్తుంది తప్ప మహా అంటే జైలుకి పోతాడేమో కొద్ది రోజులు. అంతకంటే ఏం గాదు. ఒకవేళ సిబిఐ కోర్ట్‌లో ఇదేమన్నా అయినా మళ్ళీ హైకోర్ట్ ఉంది, సుప్రీం కోర్ట్ ఉంది. కోర్టుల్లో కొట్లాడుకుంటా ఉండొచ్చు. ఈ లోపల బెయిల్ వస్తది. ప్రజల్లో గూడా గట్టి అంటే మోడీని ఎదిరిస్తున్నాడు జగన్ అనే ఒక పేరొస్తుంది. ఒకవేళ అవసరమైతే ఎన్‌డీఏ కూటమితో గూడా కలవచ్చు. కాబట్టి మోడీ ఏమి అజేయుడు కాదు. నెక్స్ట్ మోడీకి గూడా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఇప్పటి నుంచే మోడీకి వ్యతిరేకంగా జగన్ ఉంటే బావుంటదనేది వైసీపీలో గూడా చాలా మందికున్న అభిప్రాయం. ఈ క్రమంలో మనం జూసుకుంటే 2 పరిణామాలు ఇటీవల కనబడతాయి. ఒకటి మోడీ ఏపీ బీజేపీ నాయకులకి ఒక గైడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అదేందంటే వైసీపీ విమర్శలను మీరు గట్టిగా తిప్పికొట్టండి అని వాళ్ళని డైరెక్ట్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. అది మోడీ ఎందుకు జేశాడు ఫస్ట్ టైము? వైసీపీ విమర్శలను తిప్పికొట్టమని ఎందుకు జెప్పాడు అన్న చర్చ నడుస్తుంది. రెండవది నిన్న ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడుతూ తాను అక్కడ రిషికొండలో 240,00,00,000తో ఒక భవనం కడితే దాన్ని జగన్ ప్యాలెస్ అని అది ఇది అని విమర్శించారు. డబ్బులు దుర్వినియోగం చేశారన్నారు.
నిజానికి అది నేను బ్రహ్మాండంగా కట్టాను. అక్కడ గవర్నర్ అయినా, మోడీ అయినా, లేదా పుతిన్ లాంటోళ్ళు అయినా గూడా వస్తే ఉండొచ్చు. అటువంటి ఒక మంచి ఇది చేశాను. అదే చంద్రబాబు అదే వైజాగ్‌లో యోగాంధ్ర పేరుతో 330,00,00,000 దారబోసాడు అనేది జగన్ విమర్శించాడు. ఇప్పుడు దీన్ని తీసుకొని తెలుగుదేశం పత్రికలు ఎలా వ్యాఖ్యానిస్తున్నాయంటే, నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాము. నిజానికి 330,00,00,000 ఖర్చు కాలేదు. ఓన్లీ 62,00,00,000 అయింది. 62,00,00,000 90% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ శాఖ, మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది ఖర్చు పెట్టింది. మిగతా ఓన్లీ 10% మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే మోడీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాంట్లోనే అవినీతి జరిగిందా అన్నట్టుగా జగన్ చెప్తున్నాడు. ఇండైరెక్ట్‌గా మోడీ అవినీతిని గురించి జగన్ విమర్శిస్తున్నాడు అన్న వ్యాఖ్యానాలు తెలుగుదేశం మీడియా బయటికి తీస్తుంది. ఇది కొంతవరకు వాస్తవంగానే కనబడుతుంది. ఎందుకంటే జగన్‌కి తెలుసు 90% అది 300,00,00,000, 62,00,00,000 అనేది పక్కన పెడితే ఆయుష్ శాఖ ప్రోగ్రామ్ అని జగన్‌కి తెలుసు. ఇక్కడ చంద్రబాబు దారబోసింది కాదది. ఒకవేళ దారబోసుంటే మోడీ దారబోసినట్టే అర్థమవుతుంది. మరి అది తెలిసి కూడా జగన్ ఎందుకు విమర్శించాడు? అంటే స్లోగా జగన్ డైరెక్ట్‌గా మోడీ మీద అటాక్ చేయకుండా ఒక ప్లాన్ ప్రకారం ఇండైరెక్ట్‌గా విమర్శలు మొదలుపెట్టి మెల్లమెల్లగా వెళ్తాడా మోడీకి యాంటీగా? ఇంకా ఎలక్షన్ టైమ్ ఉంది కాబట్టి ఇప్పుడు తన కేసులు కూడా ఏమి ఇప్పటికిప్పుడు మీద పడిపోయి ట్రయల్ స్టార్ట్ అవ్వాలి.